అబ్బా ఈ నల్ల మొగపోని వేసుకున్న కాడ నుంచి మటన్ చికెన్ నేరమ్మ కూడా అంటే తెత్తనే తెత్తలేడు. అదే మా బాప అయితే మంచిగా వారానికి 3 సార్లు తెద్దు. షీ అయినా వీళ్ళందరూ వంటలకు పోతారు. ఈ నల్ల మొగపోని అడుగుతా వంటలకు పోదామని, తీసుకోపోతాడో తీసుకోపోడో. ఎటు పోయిండో ఏమో ఈ మనిషి. నీస్ కౌసు తినక నోరంతా మొద్దు బారినట్టు అయింది. ఈ దిక్కుమల్లోడు గింతగానం కాపాయం చేసి ఏం చెప్తాడో. నాకు పెట్టక ఇంకెవరికి పెడతాడు, నాకు పెట్టక ఇంకెవరికి పెడతాడు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇయ్యాల గిట్లా వంటలకు తీసుకుపోకపోవాలి, తాత లాగు వలగాలి ఏమనుకుంటాడు. ఆయన ఈ కప్పమూతోడు పెళ్ళైన కొత్తలా ఏది అడిగితే అది తెచ్చిండు. ఈ మధ్య ఏం ముట్టిందే ఏమో, కౌసే ముడతలేడు, కౌసు గురించే తెత్తలేడు. ఏమైందో ఏమో ఈ మనిషికి. రవలి, ఓ రవలి, ఉన్నావా? ఏం చేస్తాడో రవలి? ఏం లేచిన్నావా? అట్టిగానే ఊకున్నా. ఏందో చెప్పు. మేము వంటలకు పోతున్నాం, మీరు వస్తురా? వంటలకు పోతారా? వంటలకు పోతున్నామని అంటుండవు, మీరు వస్తలేరా? ఊరంతా పోతారు కాదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అత్తలేమంటే ఇజ్జత పోతుంది. ఏ మేమెందుకు అత్తలేసిన్నావా? నా మొగుడు నాటుకోడి పట్టుకత్తాను వేయండు. ఏంది నాటుకోడి తెస్తున్నాను వేయండా? చెట్ల తీర్థం పోతే నాటుకోడి కోయాలి చిన్నవా, మస్తు ఉంటది. అందరి లెక్క బాయిలర్ కోళ్ళు పోతే ఎట్లా పాడైతుంది, బాయిలర్ కోళ్ళు పోతే ఎట్లా పాడైతుంది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? వామ్మో, మీరు ఉన్నోళ్ళు కాబట్టి నాటుకోడిని కోసుకుంటారు, మేకనైనా కోస్తారు. మరి మీరేం కొత్తారు చిన్నవా? అమ్మో, మీ దగ్గర ఉన్న పైసలు మా దగ్గర ఉన్నాయి. చిన్నవాపు నువ్వు జుట్టుకోడి తీసుకురమ్మన్నా. సరే చిన్నవా, నువ్వేం బాధపడకు. నాటుకోడి కూర నీకు ఇంత వేసిత్తా, నువ్వు జుట్టుకోడి కూర వేసి గింత. సరేనే, వేసిస్తా. వంటలు కూడా కలుసుకుందాం. సరే నేను పోతాను ఇక. సరే చిన్నవా. అసలుకే వేసరలేదంటే నాటుకోడి కొత్తానా అని చెప్పిన ఈ చిన్నవ్వకు. ఏదో ఇజ్జత పోవద్దని. ఆయన నా మొగుడు వచ్చినాక చెట్ల తీర్థం పోవాలి. ఎటు పోయిండో ఏమో ఈ మనిషి. ఎట్లా నన్ను వేసి తీసుకోపోతా ఆయన నీ అలా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎటు చూసినా గంపలు చదురుకుంటారు. ఈ ఆషాఢంలో అందరూ వంటలకు పోతారు. ఇక నా పిల్లం ఇంటికి పోయినాక కాలు గజ్జ కడుతుంది. వంటలకు అందరూ పోతారు, మనం పోవాలరో, పోకపోతే ఇచ్చేది పోతుంది అని. అది నీసు అంటే కోసుకుంటది. అసలే అది బాగా నీసు తింటుందని 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి తెస్తానా. ఇప్పుడు ఇక వంటల కంటే కడుపు కడుక్కుంటది. ఇప్పుడు ఏం చేయాలి? వంటలకు పోదామంటే మినిమం 1500 అన్నా 2000 అన్నా ఖర్చు అవుతాయి. ఇప్పుడు అట్టిగానేనా కొన్ని కోయాలి, ఇద్దరిని విలువాలి, వాళ్ళు తాగాలి, నేను తాగాలి, మేము తినాలి. నీ అవ్వ ఇప్పుడు ఎట్లా? అది అందరికంటే ముందు కాలు గజ్జ కడుతుంది, తీసుకుపోతావు తీసుకుపోవాలి. అవ్వని అందరూ రెడీ అయిపోతారు కదా, మేము కూడా పోవాలి. ఆషాఢంకు వంటలకు పోతే గమ్మత్ అనిపిస్తుంది కదా. ఆయన రూపాయి ఖర్చు లేకుండా వంటలు వెళ్ళదిస్తా. ఈ శంకర్ గాడు అంటే ఏమనుకుంటాను. నా పిల్లం అది అన్నాక పోదాంపా అంటది. ఇక వేనాక దాని సంగతి చెప్తా. ఎందుకంటే ఇప్పుడే చెప్పా, రూపాయి లేకుండా వంటలు 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 వెళ్ళదిస్తా. ఎటు చూసినా గంపలు డబ్బాలు భాషలు పట్టుకొని పోతారు, కట్టెలు కట్టుకొని. ఇక ఇప్పుడు చాలా రోజులు నీసు తినక 2 కోళ్ళు కోసినా అటు చూసి ఇటు చూసే వరకు సప్కనే మింగుతుంది నా పిల్లం. ఇప్పుడు గలవకాడ ఎదురు చూస్తుంది కావచ్చు నా కోసం. ఎట్లా? ఏదో ఒకటి ఎత్తా, జేబుల పైసలు ఖర్చు కావద్దు, వంటలు వెళ్ళాలి అంతే. శంకర్ గారి టాలెంట్ అంటేనే అది. ఓ లచ్చ గుమ్మడి వైలాల మామిడి రావే పిల్ల పోదాము ఓ ముద్దుల మర్దలో, ఓ లచ్చ గుమ్మడి వైలాల మామిడి. రవలి, ఓ రవలి, వచ్చినవానే అందరు చెట్ల తీర్థం పోతారు, మనం కూడా పోదాంపా. ఈ మాట అంటావని నేను తొవ్వంటే అనుకుంటానే. 15 రోజులు నీసు తినక నాలుకంతా జువ్వు అంటుంది కావచ్చు. ఈ చెట్ట పేరు చెప్పుకొని కడుపు నిండా తిందామని చూస్తాను. ఆయన చెట్ట తీర్థం బాగుందంటే 1500 2000 కావాలి. మనం ఇద్దరం పోతేనే అవుతుంది. అదే ఇద్దరిని విలువాలి, వాళ్ళు తాగాలి, మనం తాగాలి, మనం తినాలి, వాళ్ళు తినాలి. ఏమనుకుంటాను? ఆ ఇద్దరిని ఎక్కడి నుంచి తెస్తావు? అరే అత్తరు దోస్తులు రారా? అగో ఎవరున్నారు ఇప్పుడు? అచ్చటోళ్ళు ఎవరున్నారు? మన ఇద్దరికైనా పైసలు కావద్దా? చెట్ల తీర్థం పోదాం అంటాను. మరి ఏం కోసుకొని తిన్నావే? ఇంకేంది నాటుకోడి. అవ్వో, కోరి కొడుక అంటే అన్నట్టు చేస్తాను నువ్వు. అసలుకే లేదు అంటే నాటుకోడి అంటున్నావు. నాటుకోడి అంటే ఏంది? 1100-1200 అయితే 2 కిలోలు. మరి ఏం చేస్తా? జుట్టుకోడి తెచ్చుకున్నావు, 120 రూపాయలు వెళ్ళిపోతుంది. జుట్టు కూడా వద్దా? నాకేమొద్దు జుట్టుకోడి. నాటుకోడి అయితే నత్తవా?
మరి లేకపోతే ఏంది ఎప్పుడో ఒకసారి తింటాము ఊకే పోతాం ఏంది వంటలకు ఖచ్చితంగా నాటుకోడే కావన్నట్టు ఆ, నాకు కూడా కావాలి అంతే ఇక జుట్టుకోడు బయలర్ కూడా ఏ కాదు ఏదద్దు అయితే ఫోన్ కొట్టు అబ్బా ఏం వాడకవయ్యా ఎవరకు మీ అవ్వకు అగో మా అవలకు పైసలు ఉండద్దా నువ్వు ఫోన్ పెట్టావు అనుకో మీ అవ్వ ఫోన్ పే కొడుతుంది నాటుకోడైతే మేకనే తెస్తా మా అవ్వత్తుగా రాదు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చ్చ, ఫోన్ కొట్టులేదు ఏం లేదు రమ్యక్క అత్తే మేము నాటుకొని కోసుకుంటాం అని చెప్పిన జుట్టుకొని కోస్తే ఇప్పుడు ఇజ్జత పోదా ఆమె ముంగట అవ్వ కొడుకో నా మొగడు పొట్టేలు తెచ్చి అందరికి పోగులు ఎత్తానని చెప్పపోయినవే నరం నేను నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది అసుంటి గొప్పతనాలకు ఎందుకు పోతావే నీ అమ్మగారి ఇంటికా నుంచేమో బాగా తెచ్చి పెట్టినట్టు ఇగో చీటికి మాటికి ఇట్లా గొంతు తీయించుకొని అరిసినా అనుకో ఆకిట్లకు నూకుతా ఏమనుకుంటానావు ఆగిట్టేందుకే బాయిల నూకు నీ దరిద్రం పోతుంది నీ కళ్ళు చల్లబడతాయి ఓ దిక్కు వల్లడా చెట్ల తిడతాం పోతే ఎంత మంచిగా నవ్వుకుంటూ పోవాలి ఊకే నన్ను తిట్టుకుంటూ పోతా అంటే ఏంది అయినా నా ఒక్కదాని కోసమే పోదామంటానా మంచిగా మనం అందరం ఊరోళ్ళు అందరి చోటు కలిసిపోదామంటానా మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి ఇలా చెట్ల తీర్థమని ఏమన్నానని ఇట్లా అంటాను అయినప్పుడు మటన్దే బోటిదే కాళ్ళుదే సూప్ పెట్టుకుంటా అన్నప్పుడు ఎటువైందే చిలుక నవ్వుతాను నేను ఒక్కదాన్నే తింటానా నువ్వు తింటలేవా ఓ కరెక్టే కిలో తెస్తే పావు కిలో నాకు 3/4 కిలో నీకు అయినా మరి మీ అవ్వగారి నుంచి రూపాయి అడగవేందే ఎందుకు అడగాలి వాళ్ళు కట్నం పెట్టుడే ఎక్కువ నీకు అంతే అంటవా మరి లేకపోతే ఏంది మరి నీ దగ్గర దాచుకున్న పైసలు ఇవి చెట్ల తీర్థంకు నాటుకోడు కోసుకుందాం మంచిగా పుంజు తెస్తా నేను దాచుకునేందుకు ఇవ్వాలి నువ్వు పని చేసిన ఏమైనా అవ్వో నీ పైసలు నీ దగ్గరనే ఉండాలి కానీ నా జేబు ఖాళీ కావన్నానే మనుషులో 2 రకాలు అప్పగట్ల కాదే అందరు పోతారు మనం పోవడానికి ఏదైనా అరే చెట్ల తీర్థం మోంగని అద్దంటలేనే ఆషాఢంలో చెట్ల తీర్థం పోతే మంచిదే కానీ ఉన్నంతలో తీసుకోవడం గాని లేని గొప్పలో పోతే ఎట్లనే ఇప్పుడు నువ్వేనా వేలకు వేలు ఖర్చులు లక్షలు పెడతానవే నువ్వు అక్క వచ్చినప్పుడు నా మొగడు నాటుకోడు నేను విన్నాను ఎందుకన్నావు ఏదో కోడి అన్నట్టు అయిపోవు కదా ఇప్పుడు నాటుకోడికే వచ్చిందా అరే మరి నాటుకోడిదే నువ్వు బయలుదేరి కోడిదే తప్ప బాయిలర్ కోడి ఎవరు తినాలి అంతా అది చికెన్ కాదు అది కోడి కాదు దానికి లెగ్గులు ఉండే దానికి రెప్పలు ఉండయానే పొట్టోడికి దోలు తీరిపోయింది గట్లగానే ఆ. మంచి నాటుకోడి అయితే గట్టిగా ఉంటాయి తింటే కూడా మంచిగా అనిపిస్తాయి టేస్ట్ వస్తది మనం ఏదో మొక్క వెళ్ళ తీసుకునేందుకు పోతాం గానీ ఏమన్నా నువ్వు నాటుకోడి తిందామనే ప్లాన్ వేసుకున్నావానే అగో నువ్వు తాగినంత కాదు పైసలు ఏమో బాగా కొడతానమేని అవో నా జేబులో పైసలు పెట్టుకొని మొత్తం బాటిల్ తాగి సొలిగి వచ్చి అమ్మ వాయి నిన్ను కొడతాంటే అన్ని వాతలు పడతానే కదా మాట మాట్లాడితే రీతి ఉండాలే అర్థమైతుందా ఇప్పుడు నువ్వు నన్ను కొడతానమని చెప్పినా తాగుతానమని చెప్పినా ఇప్పుడు కదంత ఎందుకు ఇక నీతో ఎందుకే నీ అవ్వ నీకు నాటుకోడి కావాలి అంతే కదా నాటుకోడి మనం కావాలి. ఆషాఢంలో చెట్ల తీర్థానికి పోతాను ఆ, సరే. నాటుకోడి అయితేనే నువ్వు వస్తా అంటావు ఊళ్ళో ముంగట మనం జుట్టు కోడి కోసుకుంటే బాయిలర్ కోడి కోసుకుంటే ఇజ్జత పోతా అంటాను కదా ఆ, పోతది చలో నేను రాను. నేను సరే మనం పోతాంటేనే తొవ్వలా తీసుకొని వస్తా పోదాం లేకపోతే నువ్వు ఇంకో వంటకు సంబంధించింది అన్ని రెడీ అయ్యి నీ కవర్లో పట్టుకొని వస్తా సరేనా సరే తీ పట్టుకరా పొగ్గింత సేపు అలాగే దీనికే ఆ ఒర్రాల అంటాను నీ అవ్వ నీ ఒరుడేమో గాని ఉడకపోసి వాన వస్తుంది ఈ వానల ఎగురుతానన్నా మొత్తం చల్ల పడతా ఆ ఎట్లా వానల్నే కదా పోయేది వానల్నే పోతామే వాన వెలిసినాక పోతా వాడని కట్టెలు పోయి అంటద్దా ఇంట్లోకెళ్ళి కట్టెలు పట్టుకోపోదాం లేకపోతే ఆయన ఆడు ఉంటాయి తీ అమ్ముతారు తీయి సరే తీ ఆనే కట్టలు తీసుకుందాం గాని అమ్ముతారంటే అంటాను ఒక జంగాలలో ఎవరు అమ్ముతారే మరి అన్ని ఎందుకు ఇట్లా చెప్తానో నన్ను అంటే ఇక నాటుకోడి తింటానని ఏదంటే అదే మాట్లాడతావేంది అట్లా కాదే పోయే పోదా అవ్వా ఏదో ఒక్కటి చేస్తే తీయ నీతోటి వదిరి నా బుర్రంతా ఈటెక్కింది ఈ వానల 2 స్టెప్పులు ఎత్తానన్నా నా మనసు నిమ్మలం పడుతుంది అవును గాని ఇప్పుడు నాటుకోడి తెస్తా దాన్ని కవరీయమంటావు అక్కడనే అక్కని కవరించుకొని తీసుకొని రా గిన్నెలేస్తే ఎత్త తీయి తోలు తీస్తా నాటుకోడి తోలుతోటి తింటేనే మంచుకుంటది ఆ మళ్ళా నాకు అదో పైన ఆడ కోసి పసుపు పెట్టి కవరిచ్చి మొత్తం ముక్కలు కొట్టాలి నేనే స్కిన్ లెస్ అయితే దెబ్బ కూడా అటో దెబ్బ ఇటో దెబ్బ ఎత్తే అయిపోతుంది కదా ముందైతే కోడిని తీసుకురాపో తర్వాత చూద్దాం అబ్బబ్బా నీ అబ్బా వానదేవుడు నువ్వు వదిలే అంతటా కొట్టి ఎలిసినట్టు అయిందే అబ్బా నీ బాంచను ఇక అందరూ మధ్యలో ఆగవచ్చు ఊళ్ళో పోయేటోళ్ళు మరి ఆగరా ఆ ఇంకేంది మనం కూడా వాళ్ళతోటి పోదాంపా అయ్యో నేను పోయి నాటుకోడి తేవద్దా సేపు ఎంతసేపు గిట్లా వదులుకుంటే గిట్ల ఉంటావు ఏంది నాటుకోడి తెచ్చినాక అందరికి వేసావు మనకే ఎవ్వలకయ్యా అబ్బో, మనమే ఈ తిందాం ముచ్చట నేనెందుకు చెప్తానా నాకు విస గిట్ల వేసిందా నీకే సరిపోదు
నాకే దొరుకుతుందో దొరకదో అంటే ఇంకెవరికి ఇదైతే జోకు. మీ వాళ్ళకి ఇట్లా వెళ్తావా? ఆయన 15 రోజులేగా నువ్వు చికెన్ మటన్ తినక, నాలుగంత ఆవురావురు ఉన్నది, ఎవరిని విలువ. సరే అవన్నీ కుదిర్చి పెట్టు, సరేనా? మా పెడతది. నేను పోతానా మరి. సరే పోయిరా పో. పట్టుకత్తా. చెప్పరా మరి. అబ్బా అన్నదైతే సాగిత్తవే. అయ్యో ఇప్పుడు ఏమైంది తీ రాదు. ఏమంచి అంటానమేంది? ఏమన్నా మందికా ఇచ్చేది? మందికి పెట్టినా తలుచుకుంటారు, నీకు పెట్టినా ఉసుకల పోసినంత చేపేది ఇది. ఇన్నవా? అబ్బో నన్నే అంటారా? అబ్బో గిబ్బో నా దెబ్బో నా జబ్బో ఏం లేదు పో, అన్నది మొత్తం సాధిస్తావు, సరేనా? సరే తీ. ఆడ పోయినాక ఆడిద్దా మేము నాటుకోడి తెచ్చినాం అన్నామనుకో, జిట్టు దాకి కడుపుని వచ్చి సత్తావు, అర్థమైతుందా? సరే తీ. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. గిట్లనే ఆడది అల్లిచ్చినట్టు అల్లించుకుంటే గిన్నె కూర్చుంటావా? పోయి తీసుకొచ్చేది ఉందా? వాళ్ళందరూ వైరు కావచ్చు ఇప్పటికే. ఏమన్నా చికెన్ సెట్ అల్లుంటది అని నాటుకోడి, ఇప్పుడు ఊరంతా తిరిగి దొరకబట్టుకొని రావాలి. నీతోటి రామకోచున్నది, ఏమో వల్లిస్తావు గిల్లిస్తావు అంటావు నా నల్లి. మాట్లాడుతుంటే మధ్యలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా? నువ్వు వచ్చే వరకు నేను అన్ని రెడీ చేసి పెడతా. పోయే అబ్బా పోతావు. పో జల్ది రా పో. అవ్వ కొడుకో, నా పెళ్ళంకున్న తెలివి ఈ దేశంలో ఎవ్వరం లేదు. అబ్బబ్బా ఇంట్లోకెళ్ళి రూపాయి పోవద్దు, నా పైసలు ఖర్చు కావాలి. ఏదో ఆషాఢంలో చెట్ల తీర్థం పోతే మంచి జరుగుతుంది, మొక్కు ఒడ్డెక్కుతా నేను అనుకుంటే నాటుకోడి కావాలంటది. నేను ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి నాటుకోడి తీసుకొని దానికి తినిపిస్తానా? ఎట్లయితేంది? చెట్ల తీర్థం పోతా మొక్కుతా, దానికి కూర తినిపిస్తే అయిపోయా, రూపాయి లేకుండా తినిపిస్తా గంతే. అగో ఎటు పోతానెవరా రవిగా? ఊరోళ్ళంతా వంటలో పోతారు, నువ్వు వత్తలేవా? ఏం చెప్పాను శంకరన్న నా బాధ? నా పోరి నాతోని ఫోన్ లో మాట్లాడతలేదే. ఏం చేద్దామంటావు మరి? ఎందుకు మాట్లాడతలేదురా? ఏమోనే శంకరన్న, నాకేం అర్థమై పాడైతలేదు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. నీ పోరి ఫోన్ లో మాట్లాడతలేదా? నీ ఫోన్ లో పోరి మాట్లాడతలేదంటే దాని ఫోన్ లా బ్యాలెన్స్ అయిపోయి ఉండొచ్చురా. ఎట్లా కనిపెట్టా చూసినావా? సరే సర్లే. ఇంకా నయ్యం, ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది అంటలేవు. అది కూడా నిజమేరా. ఛార్జింగ్ అయిపోయిందని ఎందుకు అనుకుంటావు? బ్యాటరీ డెడ్ కావచ్చు. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఏ ఊకే శంకరన్న, అంత గమ్మతి మాట్లాడతావు. నా పోరికి ల్యాప్టాప్ కొనివని నాకు ఫోన్ చేసింది, నేను కొనియ్యా అని చెప్పిన, అది గందుకే ఫోన్ మాట్లాడతలేదే. సెల్ అందుకొని చంపితే షైన్లో పడాలి. నీ దిక్కుమాలోడా చేసుకునే పోరేనే ల్యాప్టాప్ కొనియవారా? నిన్నేమన్నా బంగారం అడిగిందా? చదువుకునే పోరి అల్లేమన్నా నేర్చుకుంటది కావచ్చు. యాందిరయ్యా యాన్ చేస్తున్నా మా కొనిత్తునే శంకరన్న. మా ఆయన అడిగిన, అరే పెళ్ళైనాక కొనిత్తురా గిప్పంచెలకి అవన్నీ ఎందుకు అన్నాడు. అయినా అది 5000 10,000 అయితే నేనే కష్టం చేసుకొని ఇస్తునే. అది అడిగింది 1,00,000 రూపాయల ల్యాప్టాప్. 1,00,000 రూపాయల ల్యాప్టాప్ ఎక్కించలేవన్న శంకరన్న. ఓహో ఆహా అన్న ఇదిగో పుసి. ఈ మధ్యన పని కూడా చేస్తాను వారా? ఏ కట్టం చేస్తానో కొడక. అబ్బా తెల్లని రాక తిరుగుడు, పొద్దున రాక వండుడు, ఎవరు తాగిపిస్తానని చూసుడు, ఇంకా కట్టం చేసి 5,000 10,000. ఈ మాట అన్నదందుకు మానవ అనిపిస్తలే వారా? నేనున్నాను రా, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? అబ్బా శంకరన్న, నీ కంటికి ఆవడే తప్పు ఉన్నదే. నా పోరన్న నీకు ఇంత తిట్టలే, నువ్వు పొట్టు తిట్టబడుతుంది. అబ్బా నువ్వు చూసినావు, నువ్వు తిట్టుకు నా చెంపుతో నేనే కొట్టుకోవాలి. చెట్టుకు రారా ఇటు రారా. ఇంకో నువ్వు తీట కొట్టుకుంటానని నాకు మా అర్థమవుతుంది. గాని అయితే నువ్వు గంగలగడుగు గోదట్లగలు నాకెందుకని ఊళ్ళో వంటలు పోతారు రావా? ఏం రావనే శంకరన్న, నా మనసేం మంచి లేదు. నా అయ్యమ్మ అక్కడ అనుకుని వస్తారు కదా, ఇంటికి వచ్చినాక తింటా పోతున్నా. ఓరి వారి ఇంకో ఏం బాధపడతావు? ఆ పోరుతోటి నేను మాట్లాడతా గాని ఇగో చెట్ల తీర్థం పోతాను, మంచిగా నాటుకోడు కొత్తానా, తినుకుంటా తాగుదంతా. ఓ శంకరన్న, నీ నాటుకూర పెట్టుడద్దు, నన్ను నరాలు తీసుడద్దు. ఓ శంకరన్న, నువ్వు అడిగినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు, పదాది వందనాలు. ఓ శంకరన్న, నీ నాటుకోడు కూర వద్దు గాని మా అబ్బాయి అండకత్తారు కదా, నేను వచ్చినాక తింటా. నేను పోతాన్నా, దండం పెడతానే. ఏమనుకోకే, దండం పెడతా. మళ్ళా పిలవలే అని బాధపడద్దు. నేను ఏమనుకో, నేను పోతాన్నా. రావా? రానే. అద్దు పో పిలిచి పిల్లనిస్తే లాతన్నారట్రా. నీ అవ్వ నీకు కూర పెట్టుడే ఎక్కువ అంటే నీ అవ్వని ఈడు నిజంగానే నేను నాటుకోడికి వస్తాను, తిందాం తాగుదామని అనుకుంటాను కావచ్చు. ఈడత్తే ఇంతోటి వేరే పని చెప్పిద్దాం అనుకున్నా కానీ ఈడు మిస్ అయ్యాను.
ఈడు కాకపోతే ఇంకొకటి లేడా ఏదో ఒకటి చేసుకుంటా అయినా ఇయ్యాల రేపు ఎవరిని నమ్మద్దు మన పనులు మనమే చేసుకోవాలి నా పిల్లం నాటుకోడి తింటదట తినని 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 చూస్తా రూపాయి లేకుండా దానికి తీరుకొక్క కూర తినిపిస్తా ఆషాఢంలో చెట్ల తీర్థము పోతున్నాము. శోభి ఓ శోభి చెప్పరా ఏంది ఊరోళ్ళందరూ షెట్ల పోతాండ్రే మనం కూడా పోదాం తొందరగా వారం వరపు వంటలు పోదామంటున్నా మరి కోస్తుంది కోడేది రాత్రి నిద్ర లేదు పగలు తిండి లేదు. అబ్బో పిల్ల ఎందుకు తొందర పడతానవే పోంగ తీసుకో తొవ్వల కోడి. సరే తొవ్వలే తీసుకుంటావు కానీ మరి ఎన్ని కిలోలు తీసుకుంటావు? మనకి వాళ్ళు ఉన్నారే 2 కిలోలు తీసుకున్నావు అను 3 కిలోలు తీసుకున్నావు అను ఎందుకు కిలోన్నర రాలేదా? అంటే నువ్వు చెట్టు తీర్థం అత్తలేవా? నేను రాందను పోతావే మరి కిలోనేర అంటావు ఎవరు ముక్కలు పెడతావు? 2-3 కిలోలు తీసుకో. అవునే శోభి నన్ను చూస్తే కొద్దిగా కోసం అనిపించలేదా? పేరు నాది తిను నీది ఎప్పుడైనా అయినా 4 ముక్కలు వేసినావు నాకు. అంతేలేరా బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. ఏడవకు 4 10 ముక్కలు ఎత్తిది తిందుతి ఇంత పెట్టుకొని. శోభి ఇది నిజమా కలనా? 10 ముక్కలే తావే ఎలా లేపేద్దాం రా? మా ఎత్త అందరు చెట్ల తీర్థం పోయినాక కూర ఉడుకుతుంది కదా, మనిషికో ముక్క జిట్టు దింపేస్తారు కదా, ముక్కలని ఏర్కొచ్చి నీకు ఎత్తది తిందు, తిందు. నీ అవ్వ ఇది పాపమా అడివే అవే నువ్వు తిని నాకు కూర. నేనెందు తింటా? జిట్టు దింపేసిన కూర నువ్వే తిను. నేనేం తింటానే? నేను మనిషిని కదా. నువ్వే తినాలి. నీ అవ్వ నేను రాలేనని పో చెట్టు తిడతారకు. నాకు చెట్ల తీరుతావు నాన్న అంటాను. వీళ్ళకి ఏడొచ్చింది లొల్లి పోయి అడగత్తా. ఓ ఎర్ర మామ ఏమైంది మామ? ఏమైంది ఏంద్రా చెట్టు తిడతారా కుదరట మీ అత్త ఆడ తింపేసిన కూర ఎత్తారట నాకు. అత్త అన్నది నిజమే. అత్తకి ఎన్ని కోసినా సరిపోదు కదా, తింపేసిన నీకు ఎత్త అన్నది వేసినప్పుడు తినరాదు. ఏంటిరా కూర మీకెళ్ళి తింపేసిన ముక్కలా? ఆ గౌరవం ఎవరిచ్చిరు? నువ్వే ఎత్తివి, నీది నీకే దాక్తలేదా? నువ్వు అన్నది నిజమేరా అల్లుడా, దాన్ని మెచ్చుకొని మెడలు చేసుకుని నా తప్పైందిరా. చూడత్తా ఇంటికాడ ఉన్నప్పుడు ఎన్నెన్న లొల్లులు పెట్టుకోరి, గా మందిలోకి వచ్చి లొల్లు పెట్టుకుంటే మానం పోదా? ఆయన నీది ప్రాబ్లం ఏంటిది? అత్త కూర అండితే గందే అత్త తింటాందా? మరి నువ్వు ఘోరం చేస్తావేంది మామ? గట్ల అడుగు అల్లుడు. ఏదో 4 ముక్కలు ఆశపడి ఎక్కువ తిన్నా, నా కడుపు పెద్దది, 2 ముక్కలు తక్కువ తింటేంది అని బొర్ర అత్తలేదా? రవలి చదివినవానే? అప్పుడే చదివినా ఎటు పోతే అటనా? నీ అవ్వ నువ్వు ఎమ్మన్నది నాటుకోడి. అక్కడ పట్టి రెడీ ఉంచుతారా? పెట్ట బొందల పోటీ ఇంకో తిరగంగా దొరికింది, కవర్లు వేసుకొని వస్తారా? అయ్యో మరి పోదామా? పోదాం పా. అందరూ అక్కడ రోడ్డు మీద ఉన్నారట. సరే ఇది ఎత్తుకొస్తావా నువ్వు? నేను కోడిని పట్టుకుంటా మరి కర్తది. ఇది రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్? అవును గాని కొన్ని చేతిలో పట్టుకోవాలి గాని కవర్లు ఎందుకు వేసినావు? అది మోసాడగా రావాలా? ఓ నల్ల మొక్కదానా, ఇప్పటికే మనం ఈయన ఏడుపు బాగున్నది. ఇల్లు చెట్ల తీర్థాలకు కూడా నాటుకోడు పట్టుకపోయారని మనం ఈయన ఏడవన్నానా? ఎవ్వరు చూడకుండా కవర్లేసిన కామన్ సెన్స్ ఉన్నా కదా ఇదారా? ఆగో కవర్లు ఎత్తే అది మెసులుతలేదేంది? ఆయన వచ్చిందా ఏంది? ఇంకా కోడిని అమ్మటైనా చెప్పిండే తెల్లని రాక అసలే నిద్రలేదట, గందుకే వండుకున్నది. అన్ని ఏకర పెట్టేస్తున్నారు, సిగ్గుండే కదా? ఏంది కోడికి నిద్ర లేదా? ఏది ఒకసారి చూయించు. సూంచు అంటాను. ఇప్పుడు దీన్ని నిద్ర లేపినామనుకో ఆడ మనన్ను కొయ్యనియది, గాయ చేస్తుంది. ఏమంటావు చూస్తానా? ఎందుకు పోదాం పాడి వెనకర చూయిస్తు. ఎత్తుకో పా. వాన వారిపో లేడీ ఎత్తావు, నన్ను లేని కోస గుచ్చుకుంటావు. నువ్వే కోడిని తీసుకొస్తానికి ఇంత సేపు వేసిన అన్న అంటానా? అందరు చూడాలని పెద్ద ఇచ్చేస్తాడు. ఏమైంది నడు? నువ్వే లేడీ అయితే నేనేం చేసినా? కోడి కనుక ఇప్పుడు వచ్చినావు ఇంతసేపు అయ్యా. అగో రమ్యక్కలు కూడా వస్తారు కదా. మీరు కూడా వస్తారా తమ్మి? మేము కూడా వస్తాను అక్క. పోదాం పారి. ఏదో మీ మరదలు బాగా ఆలస్యం చేసింది. అది ఇంకా మా మరదలు గట్నే చేస్తుంది. అగో శంకరయ్య నువ్వు కూడా వస్తాను రాలుడు. నేను కూడా వస్తాను కూడా వస్తారు కదా. కోడేది? కోడి కవర్లు ఉన్నది.
కవర్లు ఉన్నదా? మీరు ఈ గంపలు పెట్టుకున్నారా? లేదు, నేను కూడా కవర్లో పట్టుకొస్తాను. వీళ్ళు గంపలు పెట్టినట్టు అయ్యో నాటుకోడి అన్నది అంటే మళ్ళీ గట్ట అంటే పా ఎవరు దాంట్లో తెచ్చుకుంటారు. మా తెచ్చుకుంటారు ఏమని మంచిగా చెట్ల తీర్థం పోతే మామ మంచి జరుగుతాట తెలుసా? అవురా అల్లుడు, నాటుకోడి కదా మనకు కొంచెం ఎత్తావా? ఏతది మామ, ఇంత మందు పోతావా? బాగొస్తాడు మరి పోయకపోతే వంతు ఉండాలి కదా. అదే అబ్బో కోడి మంచిగా నిద్రపోయిందిగా, ఇక లేస్తుంది మంచిగా. ఈ చెట్ల తీర్థం వచ్చినప్పుడు మసాలా గిసాలా ఎక్కువ అయితే నా స్వామి రంగా నశాలానికి అంటుతుంది కదా మామ. మసాలా తెస్తాను. ఈయన చూడు, చూసినావా రమ్యక్క, అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నట్టు ఆమెకు అత్తకు ఏం తెలియనట్టు ఇంకో ఇవే పిస మాటలు మాట్లాడతాడు. ఆమెకు బీపీ లేపుతాడు. ఇవ్వని లేకుండా నేను ఎత్తే మా తట్టాలు ఉన్నాయి మా. నువ్వు గమ్మతి మాట్లాడతావేంది? మసాలా లేని అత్తదా అనే అసలే అత్త కౌసు అంటే కోసుకుంటది. ఇంకో మనం ఒక్క దిక్కు కూర్చున్నాం, ఇంకో వాళ్ళ బ్యాచ్ చాలు కూర్చొని, అర్థమైతుందా? సరే మామ. మీరు మనమే అక్క, నీకు అర్థమైతే లేదు. ఇటు పోయి కూర్చుందాం పరి, మళ్ళీ జాగ దొరకది. అందరు వచ్చా మళ్ళా. అల్లుడు మరి నాకైతే ఏసుడు మర్చిపోకు, నాటుకోరుకు ఏత్తదా ఏసుడు ఏత్తనే ఉండు, నువ్వు వీక్తనే ఉండు. మంచిగా పండ్ల అందతోటి కర్ర నాటుకోడి బొక్క కట్ట. ఇంకో నీ బిడ్డకు బాగా ఇష్టం నాటుకోడి అంటేనే నాటుకోడి తెచ్చిన. అడుగుతూనే తెచ్చినావా చెప్పి అన్ని. అయ్యో ఇంకో అందరు చేతుల పట్టుకరాపోయినావు, చేతుల పట్టుకరాపోయింది. నిద్ర విన్న కొన్ని చేతుల పట్టుకొస్తే జిట్టిదా కదా. దానికి ఏం తెలుస్తుంది బా? అట్లా ఇక పోయి గడ కూర్చుంటే అయిపోతుంది. బియ్యం పోసుకొచ్చినావా? మా పోసుకొచ్చినా అగో ఎక్కడోళ్ళు అక్కడ చదువుతారు వాళ్ళు. అగో వచ్చింది వంటలకు చదవకుంటే ఏం చేస్తారు? అంతేనా? ఇంకెంతసేపు చూస్తావు? కోని పోసుకరా. ఆగే, అది లేవంది కొత్త పాపం తాకుతుంది. అగో దాన్ని నిద్ర లేపు మరి. ఇక లేపు తాగు, సగం నిద్ర లేపితే పాపం తాగుతుంది. ఆయనతో ఇంకో సపడేకున్నా పాపం. అగో ఎంత మంచిగా వండుకుంటాందే. నువ్వు చూడద్దు మళ్ళా, నువ్వు చూస్తే గలీజ్ ఉంటది. ఎప్పుడు అరే గట్టి కూరకే అసలే మన నాటుకోడి తెచ్చిన మళ్ళా నువ్వు ఇజ్జత్ తీస్తావేంది నాది? నువ్వు నన్ను ఏమో చేసేటట్టే ఉన్నావు గాని మరి కోసుకరాపో. అరే కోసుకొత్తాగే. అగో వాళ్ళు అండుకుంటారు కూడా. నువ్వు ఇంకెప్పుడు పోతావు ఆ కోడిని? ఇంకెంతసేపు ఉంచుతావా అందులో? అరే పాపం పండుకున్నది ఆగు, లేవని లేచినాక కొత్త వాళ్ళు తినిపోనియా రాదు. ఏది వాళ్ళు తినిపోయినాక మనం ఏం చేస్తాం ఈడ? అరే ఏం కాదు ఆగే, ఎందుకు తొందర పడతాను? ఆకలి అయితానే, ఆ కోడిని కోసుకరాపోయే. బా కూర మంచి వాసన వస్తుంది. ఆగో కూర అండుకున్నారు, ఆగో డబ్బాల కాడికి పట్టుకచ్చుకున్నారు. ఈ మన కోడిలు ఎత్తలేదు. ఏ బంగారు కోడి పెట్టే లే, ఏ బంగారు కోడి పెట్టే లే. ఇది కన్ను ఆర్పకుండా తెల్లందాక ఎటేడు తిరిగిందోనే, గింత మొద్దు నిద్రనే. అవ్వా అసలు నువ్వు తెచ్చినావా లేదా? తెచ్చిందే. తిని కూడా పోతారు, మనం ఏం చేస్తాం ఈడ? ఏ ఆగు వాళ్ళు పోని మనల్ని కూర ఒక్కలేరుకుంటుంటా ఈడ. అరే ఆగు, అసలు తెచ్చినావా లేదా? అరే నువ్వు ఆగే. అందరిట చూడవచ్చే కోడేదిరా నల్లమొక పోడా కోడేది. మనం పోతాను. ఇప్పుడు కూర వండుకుంటావు, కూర వండుకుంటే ఇచ్చేది మనం పోతుంది. చెప్తా చెప్పు. కోడేదంటే చెప్పు కోడేది. కానీరు మామ కానీరి, కూర వండుకున్నారు కదా, ఇక తినుడు ఆలస్యమా? అందరు మా తింటారు, మన కోడేది. ఆకలి అవుతుంది. అగో మంచిగా వండుకున్నారు, కమ్మ వాసన వస్తాని. అగో జుట్టు కూడా అయినట్టున్నాయి, కమ్మగా వస్తుంది వాసన. ఎట్లయితే పెట్టుకొచ్చినావు? దండం పెడతా. ఇంకో నీకు తీరుకో కూర తినిపిస్తా అంటాగా, ఆగు నేను చేస్తాగు. ఓ అల్లుడు, మా వంట అయింది కాదురా, ఇంకా నువ్వు కోడి కోసుకురాలే. రాత్రి నా కోడికి నిద్ర లేదట్నే, పన్నదాన్ని వస్తే పాపం తాకుతాని లేచేదాకా చూస్తాను. మీరు కానీరు.
నువ్వేం చెప్తావు నాకు తెలియదు. ఇప్పుడు నాకు ఎట్లా చేసి కూర తినిపి కోడి కూర. చిన్ని పిత్త నేను చెప్పినట్టు చేయి ఇటు పట్టు. సరే పోయి అట్లనే కలవాడు. ఇంకా చూసినావా కోడిని? చూసిన మామా నా కోడి లేచింది, కోసుకొని వస్తా. ఇంకో మసాలాలన్నీ కలిపే ఏమంటావు? కూర తెచ్చినాక ఎత్తు అలా పక్కకు పెట్టు. రావాలి. ఏమైంది మామ కోడిని కొద్దామని కవర్లకి వెళ్ళి టమాటా ఎగిరిపోయింది. అది నాటుకోడి కాదా? అయ్యో కోడి ఎగిరిపోయిందా? ఇప్పుడు ఎట్లా? ఏం చేసుడు ఏం అర్థమైతే దొరకలేదే పాడగా. నేను ఒక్కైనా దీన్ని రావే కాళ్ళు పట్టుకుంటూ అంటే రాలేదు. అది చెంగన ఎగిరిపోయింది. పొద్దంతా కవర్లు ఉండదు కదా, నీ అబద్ధాలు కాళ్ళు లాగనట్టున్నాయి. ఇప్పుడు ఎట్లనే ఏం చేసుడే? ఎందుకు ఎడతాను ఇక? పోతోని తీరాలుడు మా కూర లేదా మేము ఎత్తుందా? అరే శంకరి బాధపడకు, మా కూర లేదా తిందాం మనిషికి తీసుకొని దారి. మీరు అండుకున్నది మాకెందుకు? మేము ఇంకో కోని తెచ్చుకొని కోసుకొని తింటాం. ఇక మీరు తినిపోర్రి. మేము మంది అనుకుంటున్నాం రావాలి రా తిందాంతా మనిషికి బుక్కడంతా ఏముంది అందులో. అవ్వ కొడుకు మామో అత్త పిలిచిందంటే ఇవాళ వర్షం పడుతుంది కావచ్చోనే. నువ్వు నిజంగానే అంటున్నావు అత్త, నీకే సరిపోదు మాకేం పెడతావు? నిజంగానే అన్నాడు తిందాం రాని మనిషికి బుక్క. ఏమంటావే? ఇంకేంది వాళ్ళు అంతగానో పిలుస్తారు కదా. మళ్ళీ వచ్చి కోసుకునే వరకు చీకటి అవుతుంది. పోయి తిందాం. మీకు మీ ఇంట్లో తింటాం, వాళ్ళ ఇంట్లో తింటాం. సరేనా? కలదాం మంచి పక్క కోరుతుందంతా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శంకర్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి, చెట్ట తీర్థం వచ్చినాం. ఇది కోడి వారిపోయిందా? బాయ్. అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాయి